హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, మనకు ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే సేల్ అయితే రన్ అవుతుంది. బిగ్ సేవింగ్ డేస్ అని చెప్పేసి 13th మార్చ్ వరకు అయితే ఉంటుంది. అండ్ అమెజాన్లో సేల్ అని ఏం బ్యానర్ పెట్టలేదు, బట్ మంచి మంచి డీల్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మీద. అండ్ బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈరోజు వీడియోలో నేను బెస్ట్ ఏసీ డీల్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. 1.5 టన్ 5 స్టార్ ఏసీస్. ఇప్పుడు నేను చెప్పే మ్యాక్సిమం ఏసీస్ బెస్ట్ డీల్లో ఉన్నాయి. అదేవిధంగా వీటిని నేను టెస్ట్ కూడా చేస్తున్నాను. కొన్ని వీడియోస్ అయిపోయినాయి, లైవ్ చేసాం మన ఛానల్లో. కొన్ని వీడియోస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, త్వరలో మన ఛానల్లోనైతే వస్తాయి. అండ్ బిగ్గెస్ట్ ఏసీ కంపారిజన్ వీడియో కూడా మన ఛానల్లోనైతే వస్తుంది. అన్ని ఏసీస్ని ఇంటెన్స్గా టెస్ట్ చేసి ప్రాక్టికల్గా దాంట్లోనైతే మేము రివ్యూ అయితే చేస్తాము. దానికోసం కూడా మీరు వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మనం ఏసీస్ చూడకన్నా ముందు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మనకు HDFC కార్డ్ మీద 10% డిస్కౌంట్ అయితే ఉంది. అండ్ అమెజాన్లో చూసుకుంటే HDFC, SBI అండ్ యాక్సిస్, ఈ 3 కార్డ్స్ మీద అమెజాన్లో డిస్కౌంట్ అయితే ఉంది. నేను రెండింటి ఆఫర్ ప్రైస్ చెప్తాను. ఫ్లిప్కార్ట్లో ఎంత ప్రైస్ ఉంది, అమెజాన్లో ఎంత ప్రైస్ ఉంది, దాన్ని బట్టి మీరు అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక ఫస్ట్ ఏసీ చూసుకుంటే LG 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2025 మోడల్ ఏసీస్ ఇప్పుడు నేను చెప్పేవి అన్నీ కూడా. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి LGది 47,000 రూపీస్ వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మనకు కూపన్స్ అయితే ఉన్నాయి. 1,500 రూపీస్ వరకు కూపన్ డిస్కౌంట్ అవుతుంది. అండ్ 3,500 రూపీస్ వరకు మనకు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. సో ఎఫెక్టివ్గా అది మనకు 42,000 రూపీస్లో వస్తుంది. 5,000 రూపీస్ డిస్కౌంట్ అయితే అవుతుంది. సో మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అమెజాన్లో చూసుకుంటే మనకి ఇది 43,490లో వస్తుంది. సో మనకు ఒక 1,500 రూపీస్ అమెజాన్లో ఎక్కువనైతే ఉంది. సో మీరు చెక్ చేయండి. మీరు చూసే టైంలో ప్రైజెస్ కొంచెం అటు ఇటు అయితే అవ్వచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండింటిలో చెక్ చేసుకొని ఎక్కడ బెస్ట్ ప్రైస్ వస్తే మీరు అక్కడ నుండి అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. రెండింటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటాయి. ఈ ఏసీ మనకు 5,000 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. 6-in-1 కన్వర్టబుల్ ఏసీ. మనకి దీంట్లో ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే చాలా సైలెంట్ ఉంటుంది ఏసీ. ఇప్పుడు నేను టెస్ట్ చేసిన చాలా ఏసీస్లో సైలెంట్ ఏసీ అని చెప్పొచ్చు. మీకు ఒక నాయిస్ లేకుండా సైలెంట్ ఏసీ కావాలంటే బ్లైండ్గా దీని అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ దీంట్లో కూలింగ్ కూడా చాలా బాగుంటుంది. రూమ్ని మనకు 20-25 మినిట్స్లో మంచిగా కూల్ అయితే చేసేస్తుంది. దీంట్లో మైనస్లు ఏమున్నాయంటే మనకు రిమోట్లో బ్యాక్ లైట్ అయితే లేదు. అండ్ అదేవిధంగా దీంట్లో మనకు వైఫై సపోర్ట్ లేదు. అండ్ ఎయిర్ త్రో కూడా కొంచెం తక్కువ అనిపించింది నాకు వేరే ఏసీస్తో కంపేర్ చేస్తే. ఇది తప్ప మనకు మిగతా అన్ని విషయాల్లో ఈ ఏసీని అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఏసీ చూసుకుంటే సామ్సంగ్ బీస్పోక్ మోడల్ 2025 మోడల్. ఇది కూడా 1.5 టన్ 5 స్టార్ ఏసీ. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 45,500, 46,000 రూపీస్ వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మనకు 1,000 రూపీస్ కూపన్ అండ్ 3,500 బ్యాంక్ ఆఫర్తోని 40,990లో వస్తుంది. అదే మనం అమెజాన్లో చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్ ఉంది. 41,240 రూపీస్ ఉంది. 240 రూపీస్ వరకు అటు ఇటు అయితే ఉంది. సో మీరు రెండిట్లో ఎక్కడైనా పర్చేస్ అయితే చేయొచ్చు. సో 100% కూలింగ్ కెపాసిటీ చూసుకుంటే 5,000 వాట్ అయితే ఉంది. అండ్ ఇది మనకు 120% కూలింగ్ కెపాసిటీ వరకు కూడా ఎక్స్పాండ్ అయితే అవుతుంది. అంటే 6,000 వాట్ కెపాసిటీ వరకు అయితే వెళ్తుంది మనము టర్బో మోడ్లో అట్లా పెట్టుకుంటే, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఎక్కువసేపు అయితే పెట్టకండి. ఒక 15-20 మినిట్స్ అట్లా పెట్టుకొని కూలింగ్ అవ్వగానే మళ్ళీ నార్మల్ మోడ్ అయితే పెట్టుకోండి. అండ్ ఇది మనకు 5-in-1 కన్వర్టబుల్ ఏసీ. వైఫై ఉంటుంది. చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనం జియో ఫెన్సీ సెట్ చేసుకోవచ్చు. మన ఇంటి దగ్గర రాగానే ఏసీ ఆటోమేటిక్గా ఆన్ అయ్యేటట్టు జియో ఫెన్సీ సెట్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక హైలైట్ ఫీచర్ ఏంటంటే దీంట్లో ఇది మనకు 5 years కాంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది. అంటే కంప్లీట్ ప్రోడక్ట్ మీద మనకు 5 years వారంటీ అయితే ఉంటుంది. బయట కంప్రెసర్ మీద చూసుకుంటే మనకు 10 years వారంటీ అయితే ఉంటుంది. సో జనరల్గా వేరే ఏసీస్ చూసుకుంటే కంప్రెసర్ వారంటీ అన్నిటికి సేమ్ ఉంటాయి. కాకపోతే మనకు PCB మీదనే 5 years వరకు వారంటీ ఇస్తున్నారు. 1 year 2 years కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు. బట్ వీళ్ళు 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు. ఇది కూడా ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఎవరైతే 41,000 బడ్జెట్లో ఒక మంచి బ్రాండ్ అండ్ మంచి సర్వీస్ నుంచి ఎక్కువ వారంటీ పీరియడ్తోనే మంచి కూలింగ్తో ఏసీ కావాలనుకుంటున్నారో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన రివ్యూ కూడా త్వరలో మన ఛానల్లో రాబోతుంది. దానికోసం కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఏసీ చూసుకుంటే డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2025 మోడల్ అయితే వీళ్ళు లాంచ్ చేయలేదు. సో 2024 మోడలే ఉంది. దీంట్లో మనకు 2022 నుంచి సేమ్ అదే మోడల్ కంటిన్యూ చేసుకుంటూనైతే వస్తున్నారు. బట్ స్టిల్ 2025లో కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఏసీ అయితే అవుతుంది. మోస్ట్ పవర్ఫుల్ ఏసీ అని అయితే చెప్పొచ్చు. నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన ఏసీస్ సామ్సంగ్ కానీ, LG కానీ, గోద్రేజ్ ఇవన్నీ కూడా మనకు 4,800 వాట్ కూలింగ్ కెపాసిటీ, 5,000 వాట్ కూలింగ్ కెపాసిటీతో ఉంటాయి. అంటే యాక్చువల్ 1.5 టన్ అయితే కాదు, 1.38 టన్ 1.4 టన్ వరకు అయితే వస్తాయి. బట్ ఇది చూసుకుంటే మాత్రం మనకు యాక్చువల్ 1.5 టన్ ఏసీ అని చెప్పొచ్చు. 5,280 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. సో మీ రూమ్ సైజు 150 బిలో ఉంటే LG, సామ్సంగ్, గోద్రేజ్ ఇవన్నీ కూడా మీకు బాగుంటాయి. బట్ మీ రూమ్ సైజ్ అబోవ్ 150 ఉందనుకోండి, 160 కానీ 170, 175 వరకు కూడా ఇది మనకైతే సరిపోతుంది. మంచిగా కవర్ చేస్తుంది రూమ్ సైజ్ని. సో మీ రూమ్ సైజ్ 150 అబోవ్ ఉంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో దీంట్లో మనకు కూలింగ్ బాగుంటుంది. ఎయిర్ త్రో చాలా ఎక్సలెంట్ ఉంటుంది. 1200 వరకు అయితే వెళ్ళింది. సో నేను
కంపేర్ చేసిన ఏసీస్లో హైయెస్ట్ అని అయితే చెప్పవచ్చు. అండ్ దీంట్లో మనకు 4-way స్వింగ్ ఉంటుంది అండ్ PM 2.5 ఫిల్టర్ ఉంది. సో మంచి ఏసీ అని చెప్పవచ్చు. కాకపోతే దీంట్లో మైనస్లు ఏమన్నా ఉన్నాయంటే దీన్ని మనం కన్వర్ట్ అయితే చేయలేము, కన్వర్టబుల్ ఏసీ కాదు ఇది. అండ్ అదేవిధంగా దీంట్లో వైఫై కూడా లేదు. సో ఈ రెండు డ్రాబ్యాక్స్ వదిలేస్తే మీ రూమ్ సైజ్ పెద్దగా ఉండి మీకు ఒక మంచి పవర్ఫుల్ చిల్ ఏసీ కావాలంటే మాత్రం దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సో దీని ప్రైస్ చూసుకుంటే రెగ్యులర్గా మనకు 45,500 46,000 రూపీస్ వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే 1,000 కూపన్ అండ్ 3,500 బ్యాంక్ ఆఫర్తో 41,000 వస్తుంది. అదే అమెజాన్లో చూసుకుంటే మనకు 3,750 ఆఫ్ అవుతుంది, అంటే 41,740 రూపీస్లోనైతే వస్తుంది. సో 41,000 ప్రైస్ బ్రాకెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏసీ అని చెప్పొచ్చు. కాకపోతే వైఫై సపోర్ట్ లేదు అండ్ కన్వర్టబుల్ ఏసీ కాదు. ఈ రెండు విషయాలను అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు గోద్రేజ్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2025 మోడల్ ఇది. సో ఇది మోస్ట్ అఫోర్డబుల్ ఏసీ అని అయితే చెప్పవచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 38,500 39,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో బ్యాంక్ ఆఫర్తో మనకు 34,000 రూపీస్లో వస్తుంది. అదే అమెజాన్లో చూసుకుంటే మనకి ఇది బ్యాంక్ ఆఫర్తో 35,490 రూపీస్లో వస్తుంది. సో 35,000 ప్రైస్ బ్రాకెట్లో ఒక మంచి ఏసీ అని అయితే చెప్పవచ్చు. దీంట్లో మనకు 4,800 కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. చాలా బాగా చేస్తుంది రూమ్ని కూల్. సో మేము టెస్ట్ చేసినప్పుడు అయితే 140 సేఫ్టీ రూమ్లో టెస్ట్ చేస్తాము. కూలింగ్ అనేది చాలా బాగుంది అండ్ ఎయిర్ త్రో ఎక్సలెంట్ ఉంది. 1000 అయితే రీచ్ అవుతుంది. LG కన్నా బాగా అనిపించింది మాకు ఎయిర్ త్రో చూసుకుంటే. కూలింగ్ బాగుంది, ఎయిర్ త్రో బాగుంది, కన్వర్టబుల్ మోడ్స్ బాగా వర్క్ అవుతున్నాయి. సో మంచిగా ఉంది ఏసీ అంతా. కాకపోతే దీంట్లో మైనస్లు ఏమున్నాయంటే దీంట్లో మనకు వైఫై సపోర్ట్ అయితే లేదు, ఇదొకటి మైనస్. అండ్ 2-way స్వింగ్తో వస్తుంది. 4-way స్వింగ్ ఉంటే కొంచెం బెటర్ అనిపించింది. ఈ రెండు తప్ప మిగతా అన్ని విషయాల్లో అండర్ 35,000 బడ్జెట్లో ఒక మంచి ఏసీ విత్ గుడ్ కూలింగ్ అండ్ గుడ్ ఎయిర్ త్రోతోని గుడ్ బ్రాండ్ అండ్ సర్వీస్తో కావాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఏసీకి ఇది మనకు 5 years కాంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది. సో 1 year ఉంటుంది వేరే బ్రాండ్స్ అన్నిటికీ. లైక్ సామ్సంగ్ లెక్క దీనికి కూడా కంప్లీట్ హోల్ ప్రోడక్ట్ మీద 5 years ఉంది. అండ్ మనకు బయట అవుటర్ మీద 10 years వారంటీ అయితే ఉంది. ఇది కూడా ఒక మంచి విషయం అని అయితే చెప్పొచ్చు. మీ బడ్జెట్ స్ట్రిక్ట్ 35,000 అంటే దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు బడ్జెట్ ఉంది 40,000 ఎబో పెట్టగలుగుతామంటే మాత్రం సామ్సంగ్ కానీ LG కానీ డైకిన్ కానీ ఇవన్నిటిని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏసీ చూసుకుంటే బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 44,000-45,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్స్ మనకు ఫ్లిప్కార్ట్లో 39,000కి వస్తుంది. అమెజాన్లో చూసుకుంటే 40,500లో వస్తుంది. సో ఎవరైతే 40,000 బడ్జెట్లో ఒక మంచి బ్రాండ్ నుంచి ఒక ఏసీ కావాలనుకుంటున్నారో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది మనకు 5,110 కెపాసిటీతో వస్తుంది. కూలింగ్ కెపాసిటీ చూసుకుంటే మొత్తం కాపర్ కండెన్సర్ ఉంటుంది, ఫైన్ 1 కన్వర్టబుల్ ఏసీ, వైఫై ఉంటుంది, స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి, 4-way స్వింగ్ ఉంటుంది. మంచి ఏసీ అని చెప్పొచ్చు. సో 40,000 అండర్లో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఏసీ చూసుకుంటే పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2025 మోడలే. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 44,500 45,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు బ్యాంక్ ఆఫర్ అంతా కలుపుకొని ఫ్లిప్కార్ట్లో 44,490లో వస్తుంది. అండ్ అమెజాన్లో చూసుకుంటే మనకు 40,990లో వస్తుంది. ఇంచుమించు రెండిట్లో కూడా దగ్గర ఉందనే చెప్పవచ్చు. సో దీంట్లో మనకు ఫీచర్స్ చూసుకుంటే ఇది 5,100 కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. 4-way స్వింగ్ ఉంటుంది, 7-in-1 కన్వర్టబుల్ ఏసీ. అండ్ దీంట్లో మనకు PM ఫిల్టర్ ఉంటుంది, కాపర్ కండెన్సర్ ఉంటుంది, 10 years ప్రోడక్ట్ మీద వారంటీ ఉంటుంది అండ్ 5 years PCB మీద ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి ఏసీ అని చెప్పొచ్చు. ఎవరైతే 40,000 బడ్జెట్లో చూస్తున్నారో మీరు పానాసోనిక్ ఏసీని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది కూడా ఒక మంచి డీలే. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఏసీస్లో ఏది కొన్నా కూడా మీ డబ్బులు అయితే వేస్ట్ కావు. నేను చెప్పిన ప్లస్లు మైనస్లు అండ్ మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు ఒక ఏసీని అయితే చూస్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అక్కడ నుండి అయితే పర్చేస్ చేయొచ్చు. మీరు ఇంకొంచెం వెయిట్ చేయగలుగుతా అంటే మాత్రం ఇంకా ఇన్ డెప్త్ అనాలిసిస్ వీడియోని అయితే రాబోతుంది. సో వీటన్నిటిని కంపేర్ చేసుకుంటే టెస్ట్ చేసిన వీడియో, దానికోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. లేదు అర్జెంట్ ఉంది మళ్ళీ ఆఫర్స్ అయిపోతాయి అంటే మాత్రము సో కింద డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ ఉంటాయి, మీరు అక్కడ నుండి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.